హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలా ప్రత్యేకమైంది, చాలా అరుదైంది, ఇంకా చాలా శక్తివంతమైంది కూడా. సింహరాశివారికి వచ్చే మరో 24 గంటలు వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఉండబోతున్నాయి. మీరు సింహరాశివారు అయితే కనుక ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది సాధారణమైన జ్యోతిష్య ఫలితం కాదు, ఇది ఒక పునర్జన్మ సూచన. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ముందుగా సింహరాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే, సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగిన వ్యక్తులు వీరు. ధైర్యాన్ని, గర్వాన్ని, స్వాభిమానాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా వీరిలో సహజంగా కనిపిస్తాయి. కాని గత కొన్ని రోజులుగా మీలో ఒక రకమైన అసంతృప్తి ఉండొచ్చు. మీరు చేసే పనులు ఆలస్యమవుతున్నాయి, మీరు నమ్మిన వాళ్లు దూరమవుతున్నట్లుగా మీకనిపిస్తుంది, మీకు రావాల్సిన గుర్తింపు రాకపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక పెద్ద మార్పు ముందు వచ్చే సంకేతాలు. ఇప్పటి నుంచి మరో 24 గంటల్లో మీ జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. దాంట్లో మొదటిది అదృష్టం తలుపు తట్టడం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు సంబంధమైన విషయం కావచ్చు, లేక కుటుంబానికి సంబంధించిన మంచి వార్త కూడా కావచ్చు. ఈ వార్త మీలో ఒక కొత్త ఆశను నింపుతుంది. మీరు ఇదే నా కొత్త ప్రారంభం అని మీకనిపిస్తుంది. అలాగే రెండవ మార్పు కనుక గమనిస్తే, పాత సమస్యల ముగింపు. ఎంతో కాలంగా మిమ్మల్ని బాధిస్తున్న పెద్ద సమస్య ఒక్కసారిగా పరిష్కారమవుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు, లేదా మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పును తీసుకుని రావచ్చు. ఇది మీకు పునర్జన్మ లాంటి అనుభూతిని ఇస్తుంది. ఇక మూడవ మార్పు కనుక గమనిస్తే, ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి, దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం. అయితే ఇక్కడ పునర్జన్మ అంటే శరీరం మారటం కాదు, మీ ఆలోచనలు మారటం, మీ అదృష్టం మారటం, మీ జీవితం కొత్త దిశలోకి వెళ్లటం. మీరు గతంలో ఎదుర్కొన్న బాధలు, కష్టాలు అవన్నీ ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయి. అయితే ఈ 24 గంటల్లో సింహరాశివారు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా సరే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేయకండి. పెద్ద నిర్ణయాలను తొందరపాటుతనంతో తీసుకోకుండా ఆలోచించి తీసుకోండి. అలాగే మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎవరు అడిగినా సరే మీ యొక్క ప్రణాళికను వెంటనే వారికి చెప్పేయకండి. అంటే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, ఇటువంటి విషయాల గురించి ప్రతి ఒక్కరితో షేర్ చేయకండి. ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త పాటించినట్లయితే అదృష్టం మీ వైపు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. చాలా రోజులుగా మిమ్మల్ని విసిగిస్తున్న వ్యక్తుల నుండి డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరికైనా మీరు డబ్బు అప్పుగా ఇచ్చారు, లేదా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, వారి నుండి డబ్బు రావటంలో చాలా ఆలస్యం జరుగుతుంది. వారు మిమ్మల్ని చాలా విసిగిస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు. అటువంటి పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా కొత్త కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. కాని డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకండి. ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే మీకు దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదా మీ బంధువులు కావచ్చు. అయితే వారితో కలయిక అనేది మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. అయితే ఈ రోజు రాత్రి కాని లేదా రేపు ఉదయం కాని ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించండి. 3 సార్లు ప్రార్థన చెయ్యండి. మీ మనసులో ఉన్న కోరిక భగవంతుడితో చెప్పుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని మరింతగా బలపరుస్తుంది. ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన సందేశం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీకు దగ్గరలోనే ఉంది, కాని మీరు దాన్ని గుర్తించాలి. చిన్న అవకాశమైనా సరే దాన్ని వదిలేయకండి. అదే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా కావచ్చు. సింహరాశివారు మరో 24 గంటల్లో మీరు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను కూడా గమనించవచ్చు. ఇవి సాధారణమైన విషయాలు కాదు, ఇవి మీ జీవితంలో మార్పు మొదలైంది అనటానికి సంకేతాలు. ఉదయం లేవగానే మీరు చాలా లైట్గా, ప్రశాంతంగా ఫీలవుతారు. అంటే ఏదో మనసులో నుండి భారం దిగిపోయినట్లుగా మీకనిపిస్తుంది. అలాగే చాలా రోజులుగా చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న పని చెయ్యాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాగే అకస్మాత్తుగా పాత స్నేహితులు కాని, లేదా చాలా కాలం నుండి దూరంగా ఉన్న బంధువు నుండి కాని మీకు కాల్ రావచ్చు.
అలాగే మీరు వెళ్తున్న చోట ఒక మంచి వార్త కూడా మీరు వినవచ్చు. అయితే ఈ సంకేతాలన్నీ కూడా మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సూచనలు. అయితే ఈ సమయంలో మీలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు భయపడ్డ విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీలో నేను చెయ్యగలను అనే భావన కూడా పెరుగుతుంది. మీ ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. మీరు ఏది చెయ్యాలి, ఏది వదిలేయాలి అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది నిజంగా పునర్జన్మ లాంటి అనుభూతి. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి దైవ ఆశీర్వాదం కూడా బలంగా ఉంటుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని మీకు అందజేస్తుంది. అయితే ఈ 24 గంటల్లో మీరు ఆలయం దగ్గరగా వెళ్లే అవకాశముంది. భజన లేదా మంత్రం మీకు అనుకోకుండా వినిపించవచ్చు. అలాగే అనుకోకుండా దీపం కూడా కనిపించవచ్చు. ఇవన్నీ కూడా మంచి సంకేతాలు. అయితే మీరు ఊహించని ఒక మెసేజ్ కానీ లేదా కాల్ కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, లేదా ఏదైనా సంబంధం గురించి కావచ్చు. అయితే ఈ సందేశం వచ్చిన వెంటనే మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. సింహరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలో ఉంది. మీరు అప్లై చేసిన జాబ్ నుండి రిప్లై రావచ్చు. మీ పని మీద అప్రిషియేషన్ రావచ్చు. కొత్త బాధ్యత మీకు ఇవ్వవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని చర్చించండి. కొంతమంది ఏదైనా సరే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల మీకు కొంత చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. ఈ 24 గంటల్లో డబ్బు సంబంధంగా కూడా ఒక మంచి సూచన ఉంటుంది. పాత బాకీ తిరిగి వస్తుంది. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్కమ్ రావచ్చు. కొత్త బిజినెస్ ఐడియా కూడా మీకు రావచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, వెంటనే డబ్బును ఖర్చు చేయకండి. ఆలోచించి ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే లేదా మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకేవైనా కలహాలు ఉంటే ఆ కలహాలు తగ్గి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా మారిపోతుంది. ఇది మీకు చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపైన ద్వేషాన్ని, కోపాన్ని చూపించకండి. అలాగే అవసరం లేని డిస్కషన్స్ ని అవాయిడ్ చేయండి. పెద్ద నిర్ణయాలు వెంటనే తీసుకోకండి. మీ సీక్రెట్ ప్లాన్స్ గురించి ఎవరికీ చెప్పకండి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే అదృష్టం ఖచ్చితంగా మీకు సహకరిస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసెడు నీళ్లు తాగండి. దేవుణ్ణి గుర్తు చేసుకోండి. మీ కోరికను భగవంతుడికి మౌనంగా చెప్పండి. ఇది మీ రోజును శుభంగా ప్రారంభిస్తుంది. అయితే ఈ సమయంలో మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 3, 9. కాబట్టి మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఈ యొక్క అదృష్ట అంకెలను బట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిదే. సింహరాశివారు గతంలో చాలా కష్టాలు చూశారు. మీరు చాలాసార్లు నిరాశ కూడా పడ్డారు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీరొక కొత్త వ్యక్తిగా మారబోతున్నారు. మీకు పునర్జన్మ లాంటి అనుభూతి కలగబోతుంది. మీ ఆలోచనలు మారుతాయి. మీ అదృష్టం మారుతుంది. మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తుంది. మరో 24 గంటలు మీకు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీరు నమ్మకం ఉంచండి. ధైర్యంగా ఉండండి. అవకాశాలను గుర్తించండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. పునర్జన్మ లాంటి మార్పు మీకోసం ఎదురుచూస్తుంది. మీరు కనుక సింహరాశివారైతే కామెంట్ సెక్షన్లో నేను సిద్ధం అని టైప్ చేయండి. అలాగే ఆ భగవంతుడి ఆశీర్వాదం కోసం హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు మీకు తోడుగా ఉండి మీ జీవితం సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి ఫలాల గురించి, ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మరో ఆకర్షణీయమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.